రామాపురం అనే ఊరిలో గోదావరి నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టుపై ఒక పావురం నివసిస్తుంది. ఆ చెట్టు కింద ఉంటున్న చీమలతో దానికి మంచి స్నేహం కుదిరింది. ఓ ఏడాది గోదావరికి వరద రావడంతో చీమల పుట్ట మొత్తం ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆహారం తేవడానికి వెళ్ళి అప్పుడే ఇంటికి వచ్చిన తల్లి చీమ నీటిలో కొట్టుకుపోతున్న పిల్లలను చూసి బాగా ఏడ్చింది. చీమ కష్టాన్ని చూసిన పావురం రివ్వున ఎగిరి ఒక ఆకును కోసి నీటిలో కొట్టుకుపోతున్న పిల్ల చీమల దగ్గరలో వేసింది. ఆ ఆకుపై ఎక్కిన చీమలు తమ ప్రాణాన్ని కాపాడుకున్నాయి. ఇది గడిచిన కొన్ని రోజులకు పక్షులను వేటాడుతూ వస్తున్న వేటగాడు చీమ కంట పడ్డాడు. చెట్టుపై ఉన్న పావురాన్ని చూసిన వేటగాడు దానిపై విల్లు ఎక్కుపెట్టాడు. చీమ ఎంత పిలిచినా పావురానికి వినిపించలేదు. చివరకు చీమ ప్రాణాలను తెగించి వేటగాడి కాలుని గట్టిగా కుట్టింది. ఆ నొప్పితో వేటగాడు అరవడంతో పావురం రివ్వున ఎగిరిపోయింది. ఇది గమనించిన పావురం తన కోసం ప్రాణం కూడా లెక్క చేయకుండా కాపాడిన చీమకు కృతజ్ఞత చెప్పుకొని అప్పటి నుండి పావురం మరియు చీమలు కలిసిమెలిసి ఆనందంగా గడిపేవి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చేసిన సాయం ఊరికే పోదు.